తప్పుదో పట్టించి కులం పేరుతో తిడుతున్నారు అనే మాట వాడారు ఆయన. నేను క్లారిటీ ఇస్తున్నా. 10 రోజుల ముందు ఆయన అదేదో సి కన్వెన్షన్ ఏదో కన్వెన్షన్ లో హైవే మీద వాళ్ళ పార్టీ ఆఫీస్ దగ్గరలో ఈ సభ్యత్వ నమోదులు చేసిన 300 పైన సభ్యత్వ నమోదులు చేసిన వాళ్ళందరితో చాలా పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయనకి విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు, సాధించాడు, మనం సాధించలేకపోయామని చెప్పని ఎక్కువ ట్రోల్ చేసింది, గోల్ చేసింది ఎవరు? వాళ్ళకు పనిచేసిన జనసేన సంబంధించిన వాళ్ళే చేసుకున్నారు. దాన్ని ఎదురు ప్రతిపక్షం వాళ్ళెవరో కావాలని వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు. విజయ్ సీఎం అయిన దాని గురించి ఆయన మాట్లాడుతూ సందర్భం చెప్తున్నా. ఈవీకే విజయ్ గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మాట్లాడుతూ 2019లో కాపు కులం నాకు చేయలేదు, నాకు నిలబడలేదు, కాపు కులం నిలబడి ఉంటే నేను గెలిచేవాడిని, నేను కాపులే నాకు ఓట్లేస్తే 2 నియోజకవర్గాల్లో నేను ఓడిపోతాననే మాట ఆయన అన్నాడు. దీన్ని నేను ఖండించాను. కాదండి, అందులో నిజం లేదా అంటే రాము గారు, అందులో నిజం లేదా ఆయన మాట్లాడిన దాంట్లో? మరి 2 చోట్ల ఓడిపోయారు కదా, చాలా దారుణంగా జనసేన ఓడిపోయింది కదా. అదే చెప్తే దారుణంగా ఓడిపోయిందని చెప్పానంటే 2014 ఎలక్షన్స్ కి వచ్చి వేదికల మీదకి వచ్చి ఓట్లేమని చెప్పారు ఆయన. 2014 నుంచి 19 దాకా పార్టీ ఎటువంటి నిర్మాణం చేసుకోకుండా, కమిటీలు లేకుండా, క్యాండిడేట్లు పెట్టుకోకుండా, ఆయన 2 నియోజకవర్గాలు గ్రౌండ్ వర్క్ చేసుకోకుండా, సరిగ్గా 0 బడ్జెట్ అని కుర్రోళ్ళకి టికెట్లు ఇచ్చి ఆయన తొందరపాటు ఎలక్షన్ అంటే 2019 ముందు దాకా ఆయన ఎక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకోకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఓడిపోయిందని చెప్పని కులాన్ని అనర్చండి ఆయన. మీకు కాపులు వేయకుండానే 60,000 ఓట్లు భీమవరంలో వచ్చినాయా? కాపులు వేయకుండానే గాజువాకలు 50,000 ఓట్లు పైన వచ్చినాయా? రూపాయి ఖర్చు పెట్టకుండా. అది మీరు ముందుగా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి కదా ఇవన్నీ. అది తర్వాత మరి 5 సంవత్సరాలు 2019 నుంచి మేము అందరూ పనిచేస్తూనే ఉన్నాం కదా ఆయనతో. నేను 150 నియోజకవర్గాలు తిరిగాను. ముందుగానే చెప్పాను ఈ ఎలక్షన్ లో మనం గెలవమని ఆయన చెప్పారు. మనకు వ్యాక్యూమ్ లేదు సార్, స్పేస్ లేదండి అని చెప్పాం. తర్వాత 150 నియోజకవర్గాలు తిరిగాం. 5 సంవత్సరాలు ఆయనతో పాటే పనిచేశాం. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అనేక దాడులు వచ్చినా కూడా నేను ఎన్నిటికి నిలబడ్డాను. మీ టీవీ డిబేట్ లో ఎన్నిసార్లు మాట్లాడాను. ఆయన సపోర్ట్ గా, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ గా. మళ్ళీ 24 ఎలక్షన్స్ లో అందరూ వన్ సైడ్ నిలబడి 100 ఓట్లు పడితే 90 నుంచి 95 ఓట్లు కాపులు ఓట్లు వన్ సైడెడ్ గా కూటమి పడి బొంబాటు మెజారిటీ వచ్చి రాష్ట్రంలో నేషనల్ లెవెల్ ఆయన గౌరవ పేరు వచ్చినట్టు చేశాం. ఇవన్నీ మర్చిపోయి నేను అడిగేది ఒకటే, 10 రోజుల క్రితం ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు? మా కులం అంత లోకు కనపడుతుందా? వాడుకొని ఎట్లా పడతారో మాట్లాడతారా? మీరు అన్నది ఏంటి? 2019 ఎలక్షన్స్ లో నాకు నిలబడలేదు, చేస్తే గెలవనా? ఈవీకే విజయ్ గురించి ఉంటే ఆయనతో ఆయన సంబంధించి మాట్లాడుకోండి. మా కులాన్ని ఎందుకు తెచ్చి పెడుతున్నారు దీనికి? మా వంతు శక్తి సామర్థ్యాలుగా మేము పనిచేశాం. చివరిదా మీతో నిలబడ్డాం. మొన్న ఎలక్షన్ దాకా కూడా మీతో నిలబడి పనిచేశాం. ఎలక్షన్ తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఫోన్ చేయలేరు 2 సంవత్సరాల నుంచి. మళ్ళీ మాకు ఎలక్షన్స్, మొన్న ఎలక్షన్ లో కూడా నన్ను నమ్మండి అన్నాడు. 21 సీట్లు తీసుకున్నాడు. 40 తీసుకోండి సార్, మినిమం 40 ఉండాలా, 6 నెలలు 1 ఇయర్ పవర్ షేరింగ్ ఉండాలి మొత్తుకున్నాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మేము పోరాడామండి. టీడీపీ వెళ్ళిపోయిందండి, వాళ్ళు ఎక్కడ లేరండి, మేము పోరాడాము. మరి ఇంత తక్కువ అయితే ఎట్లా అని బతిలాడాము. ఆయన ఇలా నన్ను నమ్మండి, నాకు వ్యూహం ఉందన్నాడు. 21 సీట్లు అన్నాడు. 21లో మళ్ళీ 10 మంది టీడీపీ వాళ్ళు వచ్చి నిలబడ్డారు. దాంతో దండం పెట్టి రాజకీయాల మీద కులానికి పనిచేస్తున్నారు. రాజకీయంగా అయితే దండం పెట్టి బయటకు వచ్చేసాను సార్. అందుకని 2 సంవత్సరాల నుంచి నేను ఎక్కడ ఏ డిబేట్ లో కానీ నేను ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ గా చెప్తున్నా, నేను గట్టిగా అడిగింది మీకోసం కులం నాకు నిలబడలేదు చెప్పిన మాట మీరు అన్నారు. దయచేసి అది నేను మిమ్మల్ని కోరుకుంటుంది ఒకటే, మిమ్మల్ని ఎక్కడ మేము లాగట్టు కులపరంగా. మీరే మాట సందర్భాలు ఎక్కడో చోట కులం పేరు ఎత్తుతున్నారు. మీరు ఎత్తుతున్నారు, మేము కులపరంగా మిమ్మల్ని లాగట్లా. మిమ్మల్ని బడుగు బలహీన వర్గాల నాయకుడిగానే చూసాం. పేద కులాన్ని రెడ్డి కమ్మ కులం కాకుండా పేద కులాల రాజ్యాధికారం కోసం మీరు అడుగు ముందుకు వస్తారని మీతో పాటు పనిచేసేది. ఎప్పుడు లాగరా? ఈ 2 సంవత్సరాల్లో మీ ఆఫీసు రాలా? ఏ రోజు 2 సంవత్సరాల్లో మేము ప్రెస్ మీట్ పెట్టలా? కార్పొరేషన్ మీతో పాటు మాకు ఏ రకమైన నిధులు రాలేదని, మాకు పనులు అవ్వట్లేదని మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు,
ప్రెస్ ద్వారా కూడా తెలియలేదు. అంటే రాము గారు ఒక్క విషయం, నన్ను కులపరంగా లాగుతున్నారు. అంటే రాము గారు ఇక్కడ ఒక్క విషయం అండి, వ్యూహం నాకు వదిలేయండి, నా వ్యూహం నాకు ఉంది, నేను గెలిపించుకుంటాను, నేను కష్టపడ్డాను, ఎవరో ఇందులో పెట్టింది లేదు, చేసింది లేదు, నా డబ్బులతో నేను ఉన్నాను, నాకు తెలుసు ఏం చేయాలని, నాకు అవకాశం ఇవ్వండి అన్నారు, ఆ రకంగానే ఇచ్చారు. మీరు 40 సీట్లు అన్నారు, 50 సీట్లు అన్నారు, దానికి 50 సీట్లు 40 సీట్లు అంత బలమైన అభ్యర్థులు ఉన్నారండి? ఖచ్చితంగా ఉన్నారండి, ఖచ్చితంగా ఉన్నారు. పార్టీకి 2019లో ఆయన దగ్గర 24 వచ్చేటికి ఉన్నారు, లేకుండా లేరు. పార్టీ ఫండ్ కి నిలబడ్డారు, డొనేషన్స్ కి నిలబడ్డారు, పార్టీ ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు, అన్ని ఉన్నాయి. మీరు చెప్తుంది ఒకటే, మీరు దయచేసి మీ ప్రస్తావన మీ ఎత్తట్లా, మీరు మీ కార్యకర్తలు మీటింగ్ పెట్టుకున్నారు, మీ 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చి కమిటీలు వేసుకోండి, పార్టీని స్ట్రెంథెన్ చేసుకోండి. లోకల్ బాడీ మొన్న మీరు ఎమ్మెల్యే టికెట్ తక్కువ ఉంటే ఉన్నాయి, నామినేషన్ పోస్టులు 30% ఉంటాయి అన్నారు, 3% కూడా రాలా. 70,000 పోస్టులు తెలుగుదేశం పార్టీకి వెళ్తే 2,000 పోస్టులు కూడా జనసేన వాళ్ళకి రాలా. కాదు సార్, ఇప్పుడు కాదండి ఒక్క విషయం, రాము గారు ఇప్పుడు చాలా మంది కాపు నాయకులు ఉన్నారు, చాలా మంది కాపు పెద్దలు ఉన్నారు, దాసరి రాము గారు ఎందుకు పదే ఈ ప్రస్తావన తీసుకొస్తున్నారు? ఎవరికి లేని బాధ మీకెందుకు అని కదా ట్రోల్ అవుతుంది. కాబట్టి మీతో ఎంతవరకు పనిచేశారో మాకు తెలియదు, నేను పనిచేశాం కదా, మేము మా జేఏసీ తరఫున పనిచేసినప్పుడు మీరు అడగండి. అదేంటి పిలిపించారు, నిలబడమన్నారు, పనిచేయమన్నారు, పనిచేశాము, అదే అడగద్దంటారేంటి? అంటే పవన్ కళ్యాణ్ గారు మీతో అడిగిన దాంట్లో కనీసం మీరు ప్రతిసారి మాట్లాడుతుంటే నేనేం చెప్పలేదు.